నమస్కారం T56 PM న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ విచారణ కొనసాగుతోంది. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో 3 గంటలుగా సిట్ అధికారులు విచారిస్తున్నారు. కేసీఆర్ ను సిట్ బృందంలోని జాయింట్ సిపి విజయ్ కుమార్, ఏసీపీలు వెంకటగిరి, శ్రీధర్ ప్రశ్నిస్తున్నారు. సిట్ బృందంలో మొత్తం 6 అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు సహా ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్ ను విచారిస్తున్నట్లు ఇప్పుడు చిన్న విరామం తీసుకుంటాం. కేంద్ర బడ్జెట్ పై విశాఖలో సిఐఐ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐటీ, డేటా రంగాల అభివృద్ధికి నిర్మలా సీతారామన్ పెద్దపీట వేశారన్నారు. 2047 వరకు డేటా బులెటిన్లో మరో విరామం తీసుకున్నారు. ఇక ఐటీ రంగంపై కూడా బడ్జెట్ లో వరాలు కురిపించారు. ఇండియా గ్రోత్ ఇంజన్ గా ఎదుగుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి కొబ్బరి పంటను ప్రోత్సహించేలా కూడా పలు చర్యలను ప్రతిపాదించారు. కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ పేరుతో కొబ్బరి ఉత్పత్తిని పెంచనున్నట్లు వివరించారు. వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది కేంద్ర బడ్జెట్. రైతులకు ఆదాయం పెంచేలా ఎన్నో చర్యలను ప్రతిపాదించింది. దేశవ్యాప్తంగా 500 రిజర్వాయర్ల 2026-2027 కేంద్ర బడ్జెట్ ఎలా ఉంది? వికసిత్ భారత్ లక్ష్యంగా నిర్మలమ్మ పద్దులో ఎలాంటి ప్రతిపాదనలు చేశారు? కోట్లాది మంది ఆశలు అంబటి రాంబాబుపై టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంబటి రాంబాబు కాదు, ఆంబోతు రాంబాబు అంటూ మండిపడ్డారు. రాయలసీమలో అయితే పాతి పెట్టేసేవాళ్ళమన్నారు. ఇప్పటి వరకు సంయమనం పాటించామని, ఇక ఊరుకునేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు దేశంలోనే సీనియర్ రాజకీయ నేత, సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడని అన్నారు. రాజకీయాలంటేనే విరక్తి వచ్చేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని హక్కుమన్నారు. జగన్ చేసేవన్నీ పనికి మాలిన రాజకీయాలంటున్న బైరెడ్డి శబరితో మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ గా చూద్దాం. ఇవి ఈ బులెటిన్